దైవాకర్షణ లోక వికర్షణ అనే ఆలోచనాత్మక సభలకు విచ్చేసినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానిద్దాం. తొలి రోజు సభ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. కొన్ని ఇబ్బందులు తలెత్తడం వల్ల, అలాగే వర్షాల వల్ల కొంత ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. కానీ రేపు అనుకున్న సమయానికే కన్వీనర్స్ ఈ సభను ప్రారంభిస్తామని వాగ్దానం చేస్తున్నారు మీకు. సో ఈ ఒక్క రోజుకి కొంచెం అందరూ కూడా అడ్జస్ట్ అవ్వాలి. రైట్? ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతుడా, మహాఘనుడా, మహాశక్తి సంపన్నుడా, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా రక్షకుడైన మా కొరకు సిలువలో ప్రాణమిచ్చి మృత్యుంజయుడై తిరిగి లేచిన క్రీస్తు యేసు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. జ్ఞానము వివేకము మెండుగా ప్రతి హృదయానికి అనుగ్రహించమని రాజమండ్రిలో చాలా రోజుల తర్వాత జరుగుతున్నటువంటి పబ్లిక్ మీటింగ్ ద్వారా అనేక మందికి మీ సత్యవాక్య ప్రకాశమును అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ దీనదాసునైన నాకు మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకర్షణ అనే సూత్రం మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈ భూమి నడుస్తుంది అంటే, ఈ భూమి మీద మానవ జీవనం నడుస్తుంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ అనే సూత్రం మీద నడుస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్. ఈ భూమి మీద సకల జీవరాశులకు, సర్వమానవాళికి ఈ ఆకర్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది శాస్త్రవేత్తలు దీని మీద చాలా రకాల పరిశోధనలు చేశారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానివ్వండి, న్యూటన్ కానివ్వండి, నెపోలియన్ అనే వ్యక్తి కానివ్వండి, ఇంకా చాలామంది, బాబ్ ప్రోక్టర్ అనే ఆయన కానివ్వండి, చాలామంది రకరకాల పరిశోధనలు చేశారు. ఆ రకరకాల పరిశోధనల ఫలితం మనం ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతున్నాం సైంటిఫిక్గా. ఆకర్షణ, భూమి ఆకర్షణ మనందరికీ తెలుసు. భూమికి ఆకర్షించుకునే గుణం ఉంది. భూమి ఆకర్షణ శక్తి. ఒక బాల్ మనం పైకి విసిరేస్తే అది మరలా కిందికి ఎందుకు చేరుతోంది? న్యూటన్ కూడా యాపిల్ పండు పైనుంచి కిందికి ఎందుకు పడుతోంది? ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించారు. ఆలోచించి పరిశోధనలు చేశారు. కొన్ని థియరీస్ చెప్పారు, కొన్ని సిద్ధాంతాలకు రూపకల్పన చేశారు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు. ఆకర్షణ అనేది ఎంత గొప్పదో, మానవుల మధ్య ఆకర్షణ అన్నది లేకపోతే ఈ భూమి ఇలా ఉండేది కాదు. ఆకర్షింపబడటానికి రకరకాలు ఉండొచ్చు. కొందరు డబ్బుకు ఆకర్షింపబడతారు. ఆ డబ్బు కోసమే వాళ్ళ జీవితం అంతా బ్రతుకుతారు. వాళ్ళు ఏం చేసినా దేనికోసం చేస్తారంటే డబ్బు కోసం చేస్తారు. వాళ్ళు కష్టపడిన డబ్బు కోసమే, వాళ్ళు శ్రమ పడిన డబ్బు కోసమే, వాళ్ళు మోసం చేసిన డబ్బు కోసమే, వాళ్ళు మాట్లాడిన డబ్బు కోసమే, వాళ్ళు ఏం చేసినా డబ్బు కోసం చేస్తుంటారు. అంటే వాళ్ళ రంగు కాగితానికి ఏమయ్యారు? ఆకర్షింపబడ్డారు. ఆ రంగు కాగితానికి ఆకర్షింపబడి అంత తీవ్రంగా ఆ పని చేయడం మొదలుపెట్టారు. మరి కొంతమంది ఏవో దుష్ట కోరికలకు ఆకర్షింపబడుతూ ఉంటారు. సో ఆ దుష్ట కోరికలకు ఆకర్షింపబడినటువంటి వాళ్ళు ఆ దుష్ట కోరికను తీర్చుకోవడానికి, నెరవేర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. ఎందుకంటే వాళ్ళు దానికి ఆకర్షింపబడ్డారు. కొందరు స్త్రీలకు ఆకర్షింపబడుతూ ఉంటారు. ఆ స్త్రీని ప్రేమించడం, ఆ స్త్రీ వెనక తిరగటం, ఆ స్త్రీని చంపటం, లేదా ఆ స్త్రీ కోసం చావటం. కొందరు పురుషుల చేత, పురుషుల కొరకు ఆకర్షింపబడుతూ ఉంటారు. ఆ పురుషుణ్ణి ప్రేమించడం, ఆ పురుషుణ్ణి వివాహం చేసుకోవడం, లేదా పురుషునితో చేయరాని కార్యాలు చేయడం, లేదా పురుషుణ్ణి చంపటం, ఆ పురుషునితో జీవితాన్ని పంచుకోవటం. ఇవన్నీ రకరకాలుగా.
ఒక మనిషి లోకానికి ఆకర్షింపబడుతూ ఉంటాడు. లోకంలో ఏవో కార్యాలు, అది శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవపడమ్మం కావచ్చు, ఆ పబ్లిసిటీ కోసం, ఆ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కోసం ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అడ్డమైన గడ్డి తింటారు. ఏదో విధంగా వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి పేరు కావాలి, వాళ్ళ సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలి, పాపులర్ అవ్వాలి. దానికి ఆకర్షింపబడే వాళ్ళు కొందరు. ఇలా ఈ భూమి మీద ఒక ఆకర్షణ లేకుండా బ్రతుకుతున్న వ్యక్తిని ఎవరినైనా మీరు చూపించగలరా? కొంతమంది బంధాలకు, కొంతమంది అనుబంధాలకు, కొంతమంది మంచికి, కొంతమంది చెడుకి, కొంతమంది భార్యకి, కొంతమంది భర్తకి, కొంతమంది పిల్లలకి, తల్లిదండ్రులకి, ఊరికి, సమాజానికి, బేదలకి, పేదలకి, చదువుకున్నవారికి, చదువుకోని వారికి, వికలాంగులకి, వయోవృద్ధులకి, లేదా సమాజంలో ఇంకెవరికో ఏదో సేవ చేయాలన్న తపనతో ఇలా రకరకాల కార్యక్రమాలకు ఆకర్షింపబడుతున్న వాళ్ళు సమాజంలో ఉన్నారు. అందుకే ఈ వ్యవస్థ ఎలా నడుస్తుంది. ఆకర్షణ అన్నది లేకపోతే వ్యవస్థ నడవదు, అస్సలు నడవదు. మంచి జీతం అన్నప్పుడే ఉద్యోగానికి వెళ్తారు, మంచి భోజనం అన్నప్పుడే రెస్టారెంట్కి వెళ్తారు, మంచి వ్యాపారం, మంచి క్వాలిటీతో ఉన్న వస్తువు అనగానే ఆ షాపుకి వెళతారు. అవునా కదా? అందుకే వాళ్ళు కూడా మిమ్మల్ని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం ఎదుటి వారిని ఆకర్షించటానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఇది నిజమా కాదా మీ జీవితాన్ని మీరు పరీక్షించుకోండి, మీకు అర్థమైపోద్ది. లేదండి నేను ఎవరిని ఆకర్షించడానికి ప్రయత్నించట్లేదు, నన్నెవరు కూడా ఆకర్షించడానికి ప్రయత్నించట్లేదు అని చెబితే అది పచ్చి అబద్ధం. నేను నిత్య సత్యాలు మాట్లాడుతున్నాను. ఒక పార్టీ వారు ఓటర్లను ఆకర్షించడానికి ట్రై చేస్తారు, ఓటర్లు నాయకులను ఆకర్షించడానికి ట్రై చేస్తారు. ఇద్దరి మధ్యన అదే ఉంది కదా. ఏలువాని దయ కోరతారట అనేకులు, రాజు దయ కోరేది ప్రజలైతే ప్రజల దయ కోరేది రాజు. ఎక్కడ చూసినా వారి మధ్యలో ఏదో ఒక అట్రాక్షన్ కావాలి. ఆ అట్రాక్షన్ లేకపోతే మానవ మనుగడ అసాధ్యమైపోతుంది. తల్లి బిడ్డ మీద అంత ప్రేమ చూపిస్తుంది అంటే తల్లి బిడ్డల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ. తండ్రి బిడ్డ కొరకు అంత శ్రమ పడుతున్నాడు అంటే తండ్రి బిడ్డల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ. ఇది పరాయి వాళ్ళ మీద ఉండదు. మళ్ళీ వీళ్ళ మధ్యలో ఉన్నంత ఆకర్షణ పరాయి వాళ్ళ మీద ఉండదు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఒకరంటే ఒకరికి ప్రేమ, ఆప్యాయత. ఎందుకు? వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఏదో ఒక తెలియని ఆకర్షణ, వారిద్దరిని పట్టుంచింది ఆకర్షణ. అందుకే ఆమె ఎవరో తెలియకపోయినా కొన్నాళ్ళ క్రిందటే పరిచయం అయినా వివాహం పేరుతో వారిరువురు జతపరచబడిన తర్వాత ఒకే గృహంలో నివసిస్తూ ఏకశరీరంగా మారిపోయి ఒకరికొరకొకరు ప్రాణం ఇచ్చుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు అంటే అదే అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్. సో ఇదంతా కూడా మానవాళి మనుగడకు ఒక ఆకర్షణ దేవుడు ముందే ఏర్పాటు చేసేశారు అని మనకు అర్థమైపోయింది. ఏదైనా వనంలో ఆదాము అవ్వలను సృజించిన తర్వాత, అతని పక్కటెముకను తీసి స్త్రీనిగా చేసిన తర్వాత, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అని వ్రాయించాడు ఆదికాండంలోనే. తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను ఏం చేస్తాడట? హత్తుకొనును. హత్తుకోవడం అంటే వాళ్ళ మధ్యలో ఒక అట్రాక్షన్. ఆ తల్లి తండ్రి నుంచి వేరుగా భార్య దగ్గరకు చేరుకొని భార్యతో అట్రాక్ట్ అయ్యాడు, ఆకర్షింపబడ్డాడు. అలాగే హవ్వతో కూడా మాట్లాడుతూ నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అన్నాడు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అంటాడు హవ్వతో మాట్లాడుతున్నప్పుడు. సో ఈ సందర్భాలన్నీ మీరు గమనించండి. ఒకదానితో మరొక దానికి అవినాభావ సంబంధం ఉన్నట్టుగా, వాటి మధ్యన ఒక ఆకర్షణ ఉన్నట్టుగా, ఆ ఆకర్షణ వలననే ఈ భూమి నడుస్తున్నట్టుగా, ఈ భూమి మీద మానవాళి జీవనాన్ని కొనసాగిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియులరా, ఇక్కడి వరకు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ
కనిపించే వాటి మధ్య ఆకర్షణ మనకు అర్థమవుతోంది. కనిపించని వాటి మధ్య ఏమైనా ఆకర్షణ ఉందా అని ఆలోచిస్తే, కనిపించని వాటి మధ్య ఏమైనా ఆకర్షణ ఉందా అంటే, కనిపించని వాటి మధ్య కూడా ఆకర్షణ ఉంది. గాలి ఉంది, మన కంటికి కనబడదు గాలి, కానీ గాలికి ఆకర్షించే గుణం ఉందా లేదా? ఉంది. కంటికి కనిపించకపోయినప్పటికీ గాలికి ఆకర్షించే గుణం ఉంది. గాలి కూడా ఆకర్షిస్తోంది. గాలి మనకు కావాలి, మనం గాలి లేకుండా బతకలేము. నీరు ఎలా అయితే ముఖ్యమో మనకి, ఆహారం ఎలా అయితే ముఖ్యమో మనకి, గాలి కూడా మనకు అంతే ముఖ్యం. గాలి లేకపోతే మనం బతకలేము, చచ్చిపోతాం. అంటే కనిపించే వాటి మధ్య కాదు ఆకర్షణ, కనిపించని వాటి మధ్య కూడా ఆకర్షణ అనేది ఉంటుంది. కనిపించని వాటి మధ్య కూడా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సూత్రం మీద మనం జాగ్రత్తగా పరిశోధన చేస్తే, ఈ ఆకర్షణ అనే సూత్రం మీద మనం పరిశోధన చేస్తే, సైన్స్ మనకి చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు చెబుతుంది సైన్స్. పూర్వం నుంచి కూడా ఈ సైన్స్ థియరీ ప్రకారంగానే ప్రపంచం నడుస్తుంది, కానీ దేవుడు ఏర్పాటు చేసిన విధంగా ఈ సైన్స్ థియరీ మనం ఆలోచన చేస్తే అదృశ్యంగా కూడా కొన్ని ఆకర్షించుకుంటున్నాయి. లేకపోతే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, ఈ వీడియో క్షణాల్లో దేశ విదేశాలకు వెళ్ళిపోతుంది. క్షణాల్లో, అదిగో లైవ్ మీరు చూస్తున్నారు, క్షణాల్లో దేశ విదేశాలకు వెళ్ళిపోయి ఈరోజు దూర దేశాల్లో ఉన్నటువంటి మన అక్క చెల్లెమ్మలు, అన్నతమ్ముళ్ళు చాలామంది లైవ్ వీక్షిస్తున్నారు. ఆ లైవ్లో మేము పలానా ప్రాంతం నుండి చూస్తున్నాం, పలానా ప్రాంతం నుండి చూస్తున్నాం, అప్పుడప్పుడు కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు లైవ్ చాట్లో. అన్న మేము దుబాయ్ నుండి చూస్తున్నాం, అన్న మేము అమెరికా నుండి చూస్తున్నాం, అన్న మేము కువైట్ నుండి చూస్తున్నాం. ఇలా రకరకాలుగా ఈ రకరకాల ప్రాంతాల్లో ఉండి, ఏమంటే ఇక్కడ నేను మాట్లాడుతున్నటువంటి ఈ సందేశం ఇమ్మీడియట్గా ఒక కెమెరా నుంచి, ల్యాప్టాప్ నుంచి లైవ్ ద్వారా అనేక ప్రాంతాల వారికి వెళ్ళిపోతుంది, అనేక రాష్ట్రాల వారికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ లైవ్ని వీక్షించగలుగుతున్నారు అంటే కనిపించని అదృశ్య ఆకర్షణ ఇప్పుడే మీకు అర్థం కావాలి. ఎలాంటి కనెక్షన్ లేకుండా కేవలం తరంగాల ద్వారా, వాయు తరంగాల ద్వారా ఆకర్షింపబడుతున్నటువంటి ఈ మ్యాటర్ మొత్తం ఈ వీడియో రూపంలో, ఆడియో రూపంలో చక్కగా ప్రపంచ దేశాలకు చేరవేయబడుతుంది. అంటే ఒకప్పుడు మనకిది ఆశ్చర్యం, ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి ఆశ్చర్యంగా అనిపించట్లేదు. ఒకప్పుడు వచ్చిన తొలి దినాల్లో మనకు ఆశ్చర్యమా కదా? ఒక నూతన ఆవిష్కరణ జరిగినప్పుడు ఆ నూతన ఆవిష్కరణ మనకి ప్రారంభంలో ఆశ్చర్యంగానే ఉంటుంది. వాట్ వండర్ఫుల్ సైన్స్ అంటాం, వాట్ ఏ వండర్ఫుల్ సైన్స్ అంటాం. అలాంటి ఆకర్షణ క్రమేపీ మనం అలవాటు పడేసరికి అదేమనిపిస్తుంది అంటే, అరే ఏముందిలేండి ఇందులో, మనకు అలవాటు అయిపోయిందే కదా, ఒక కెమెరా నుంచి లైవ్ వెళ్తుంది, అక్కడ మాట్లాడుతూ ఉంటాడు, మైక్లో నుంచి వాయిస్ వస్తుంది, మనకు అక్కడ యాంప్లిఫైర్ ఉంటుంది, మిక్సర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కార్డ్లెస్ మైక్ వచ్చినప్పుడు అబ్బో అనుకున్నారు గతంలో, మరి ఇప్పుడు పెద్ద విషయం కాదు అది, అంత అనే ఆశ్చర్యపోయేదేం లేదు. ఎందుకంటే టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అయిపోతుంది. మీరు ఆలోచించండి, కనిపించని వాటి మధ్య ఒక ఆకర్షణ ఉండి పని చేస్తుందని నమ్ముతున్నారు లేదా? చెప్పండి, నమ్ముతున్నారు లేదా? నమ్ముతున్నారు కదండి. కనిపించని వాటి మధ్య కనిపించకుండా ఉన్నటువంటి ఆ ఆకర్షణ పని చేస్తుంది. లేకపోతే నేను ఇక్కడ మొబైల్లో మాట్లాడడం ఏంటి, ఎక్కడో అమెరికాలో ఉన్న ఆయనకి వినబడి ఆయన కూడా నాకు రిప్లై ఇవ్వడం ఏంటి, మేమిద్దరం హ్యాపీగా ఎదురెదురుగా ఉన్నట్టు మాట్లాడుకోవడం ఏంటి, ఆ వీడియో కాలింగ్ ఏంటి, ఇక్కడ నుంచి పదార్థం అంత దూరంలో ఉన్న అమెరికాకి ఎలా వెళ్ళిపోతుంది వెంటనే, ఆ దృశ్యం ఎలా వెళ్ళిపోతుంది అక్కడికి, అక్కడి నుంచి దృశ్యం ఇక్కడికి వెంటనే ఎలా వచ్చేస్తుంది? ఆకర్షణే కదా. సో ఈ ఆకర్షణ శక్తి ప్రపంచం అంతా నిండి ఉందండి. ఈ విశ్వం అంతా నిండి ఉంది. ఈ విశ్వం అంతా నిండి ఉందని మనం ఎలా చెప్పగలమంటే, దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను సృజించిన తర్వాత ప్రతిదినాన ఆయన సంపూర్ణ సృష్టి కొరకు ఆలోచిస్తూ
ప్రతి దినాన పరిపూర్ణత వైపుకు వెళుతూ 6వ దినమును నరుని చేసి 7వ దినమున విశ్రమించెను అని బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తోంది. ఈ 6 దినాల సృష్టి కార్యక్రమంలో ఆయన సమస్తాన్ని చేసేశారు. వాటి మధ్య ఒక ఇంటర్లింక్ ఉంది, ఒక ఆకర్షణ ఉంది. మీరు 6 దినాల సృష్టి కార్యక్రమాన్ని చదివితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అక్కడి నుంచి క్రమక్రమంగా ఆకాశంలోని నక్షత్రాలు కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, గ్రహములు కానివ్వండి, వెలుగు కానివ్వండి, అలాగే భూమి మీద ఉన్నటువంటి చెట్లు, పక్షులు, జలచరములు, మృగములు, పశువులు, కీటకాలు, ఆ తర్వాత మానవులు, ఇలా సమస్తాన్ని మనం గమనించినప్పుడు అన్నిటినీ దేవుడు ఆ సృష్టి కార్యక్రమంలో పరిపూర్ణం చేసిన తర్వాత మానవుణ్ణి ఏలిగ్గా చేశాడు, మానవుడికి అప్పగించాడు. మీరు గమనించండి, ఆకాశానికి భూమికి ఉన్న అనుబంధం. భూమి తన కక్ష దాటి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంత విశాలమైన విశ్వంలో సౌర కుటుంబంలో ఉన్నటువంటి మన భూమి ఆ కుటుంబాన్ని దాటి ఎక్కడికి వెళ్ళట్లేదు. కొన్ని వందల తరాలు గడిచిపోయాయి. కొన్ని కోట్ల మంది భూమి మీద జన్మించారు, మట్టిలోనికి వెళ్ళిపోయారు. ఇదిగో ఈ తరంలో మనం కనబడుతున్నాం. వచ్చే తరానికి మనం కూడా ఉండం, మనం కూడా మట్టిలోకి వెళ్ళిపోతాం. మీరు ఆలోచించండి సత్యాన్ని. కొన్ని కోట్ల మంది భూగర్భంలో కలిసిపోయారు. నాటి నుండి నేటి వరకు వ్యవస్థ చూడండి ఎంత చక్కగా నడుస్తుందో. ఈ సౌర కుటుంబంలో ఈ భూమి అలాగే తిరుగుతుంది. భూమికి ఉపగ్రహంగా ఉన్నటువంటి చంద్రుడు అలాగే ఉన్నాడు. నక్షత్రాలు వాటి వాటి కక్షలో ప్రయాణం చేస్తున్నాయి. సూర్యుడు తన కక్షలో ఉన్నాడు. ఈ సౌర కుటుంబం మొత్తం ఒక ఆకర్షణతో లింకప్ అయి ఉంది. ఏది తన కట్టడను మేరట్లేదు, ఏది తన కక్షను దాటట్లేదు. ప్రియులారా, గాల్లో ఉన్నది ఎప్పుడు ఎటు పోద్దో మనకు తెలియదు. ఇక్కడైతే అది కూడా దాని కక్షలోనే ఉంటుంది. కానీ ఈ భూ వాతావరణంలో గాల్లో ఉండేది ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కంట్రోలింగ్ లేకపోతే. కానీ ఈ అనంతమైన విశ్వంలో ఆకాశం వైపు తలెత్తి చూస్తుంటే కోటాను కోట్ల నక్షత్రాలు కానివ్వండి, ఈ పాలపుంత నక్షత్ర మండలంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్రాలు కానివ్వండి, గ్రహాలు కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, భూమి కానివ్వండి, ఏది కూడా దాని కక్షను విడనాడి ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు. అంటే వాటి మధ్య ఉన్నటువంటి ఆకర్షణ. అలాంటి ఆకర్షణ ఒకటి అదృశ్యంగా ఉంది. ఆ అదృశ్యంగా ఉన్న ఆకర్షణలు 2 విధాలుగా కనబడుతున్నాయి. ఒకటి పాజిటివ్ ఎనర్జీ, అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ ఎనర్జీ. చీకటి శక్తి, అలాగే వెలుగు సంబంధమైన శక్తి. ప్రపంచంలో చాలామంది మేము నమ్మమని కొట్టిపడేస్తారు. ఇప్పుడు వీటన్నిటికీ గతంలో ఆధారాలు ఉన్నాయంటే లేవండి. ఒకప్పుడు వైర్ నుంచి మాట్లాడుకునే వాళ్ళం టెలిఫోను, కానీ ఇప్పుడు వైర్ లేకుండా మాట్లాడుకుంటున్నాం, వితౌట్ కనెక్షన్. కాల్ చేసిన తర్వాత అది వెళ్ళి టవర్లో ఉపగ్రహానికి, అక్కడ నుంచి టవర్కి, టవర్ నుంచి మళ్ళీ మొబైల్కి, ఇలా ఒక కనెక్షన్ అనేది కనబడుతుంది. అంత గాల్లో జరుగుతుంది అదంతా. ఈ వ్యవస్థ మనకి తెలియనప్పుడు దాని గురించి ఎవరైనా చెప్తే కొట్టిపారేసేవారేమో. అలా జరగదు, అలా ఎలా కుదురుతుంది, వైర్ లేకుండా ఎలా మాట్లాడుకుంటారు, వైర్ ఉండాలి కదా మాట్లాడుకోవాలంటే, కనెక్షన్ ఉండాలి కదా, కనెక్షన్ లేకుండా ఎలా మాట వెళ్తుంది అని అనేవారేమో. కానీ ఆవిష్కరణ జరిగిన తర్వాత, అది అలవాటు అయిపోయిన తర్వాత ఆలోచించడం మానేసాం. అంతే, అలవాటు అయిపోతే ఏది మనకు ఆశ్చర్యం అనిపించదు. అలవాటు అయ్యేంత వరకే ఆశ్చర్యం. అలవాటు అయిపోయిన తర్వాత చిరాకు, వికారం, విడ్డూరం ఉండదు ఇంకప్పుడు. ఎందుకంటే అలవాటు అయిపోయింది, ప్రతిరోజు చూసేదేమో బోరు కొట్టేస్తుంది. కొత్తగా ఆవిష్కరింపబడింది ఏదైనా సరే అబ్బురపరుస్తుంది. ఇది మానవ నైజం. కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ప్రపంచం నమ్మినా నమ్మకపోయినా, ఈ ప్రపంచం అంగీకరించినా అంగీకరించకపోయినా చీకటి శక్తి ఉంది, దైవశక్తి ఉంది. మానవుల్ని చీకటి శక్తి ఆకర్షిస్తోంది, దైవశక్తి ఆకర్షిస్తోంది. మానవుడు దేనికి ఆకర్షింపబడితే దాని వశం అయిపోతాడు. ఒకవేళ చీకటి శక్తికి మానవుడు ఆకర్షింపబడ్డా చీకటి శక్తి వశమైపోతాడు.
దైవశక్తికి మానవుడు ఆకర్షింపబడ్డా దైవశక్తికి వశమవుతాడు. అప్పుడప్పుడు మన లోకల్ భాష మనం కాసేపు అనుకుంటే తల్లులు మాట్లాడుతూ ఉంటారు, మా బిడ్డను వశపరిచేసుకుందండి అంటారు. ఎవరు వశపరిచేసుకుంది? కోళ్ళు. నా కొడుకుని ఏం చేసింది? వశపరిచేసుకుందండి అంటారు. ఇంకా వీళ్ళకి అర్థం కాక ఏదో అంటూ మందు పెట్టేశారండి అంటారు. ఏం పెట్టారట? మందు. ఆ మందట అది అన్నంలోనో లేకపోతే మంచినీళ్ళలోనో ఇంకో విధంగా మజ్జిగలోనో కలిపి పెట్టేస్తే ఇంకా అక్కడ నుంచి అట ఈ మనిషి అట ఏ మనిషి అయితే మందు పెట్టేసిందో ఆ మనిషి వైపే ఆకర్షింపబడట, అటే తిరుగుతాడట, అటే మాట్లాడతాడట, అటే ఆలోచిస్తాడట, అటే ఉంటానంటాడట. వాళ్ళు ఏది చెబితే అదే వేదం అంటాడట. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, దీనికి ఎలాంటి నిరూపణలు లేకపోయినా, ఇప్పటివరకు ఏ వైద్యుడు దీన్ని కన్ఫర్మ్ చేయకపోయినా సమాజంలో చాలామంది ఇలాంటి వాటిని నమ్ముతున్నారా లేదా చెప్పండి? నమ్ముతున్నారు. మందు పెట్టేశారండి, అదేదో పసరు ఉండలా ఉందండి, కక్కితే ఏది 10 సంవత్సరాల తర్వాత కక్కినా ఉండలు వస్తాయట. మరి ఎక్కడ దాక్కుంటాయి ఉండలు? అవి మామూలు కడుపులోకి వెళ్ళిన ఏమైనా అరుగుతాయి, ఆకులు అయితే ముందే అరుగుతాయి. కానీ నట వీళ్ళు కక్కిస్తేనట ఆ మందు పెట్టిన తర్వాత ఉండల లోపల నుంచి వస్తాయట. ఎన్ని అబద్ధాలు నమ్ముతారో మనుషులు, ఎన్ని మోసపూరితమైన మాటలు నమ్ముతారో మనుషులు. ఈ ఆకర్షణ అనేది ఏర్పడడానికి మందులు గిందులు పెట్టక్కల్లా, మంచిగా మాట్లాడి ఆకర్షించుకుంటారు. ప్రేమగా మాట్లాడితే ఎవరైనా ఆకర్షింపబడతారు, అనుకూలంగా మాట్లాడితే ఎవరైనా ఆకర్షింపబడతారు, ఇష్టపూర్వకంగా మాట్లాడితే ఎవరైనా ఆకర్షింపబడతారు. వీళ్ళకి కావాల్సింది వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళు ఏమవుతారు? ఆకర్షింపబడతారు. ఒక్కొక్క రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటుంది. ఉదాహరణకు అనుకుందాం, నీ దగ్గర 4 బిస్కెట్లు ఉంటే చాలు, తోకూపుకుంటే ఎక్కడికి వస్తుంది? నీ దగ్గరికి వస్తుంది. ఎందుకు ఆ కుక్క నీకు ఆకర్షింపబడింది? దాన్ని నిన్ను ఆకర్షించడానికి మధ్యలో బిస్కెట్ అనేటువంటి ఒక పదార్థం ఉంది, దాన్ని నిన్ను అది అనుసంధానం చేస్తుంది. సో నీ చేతిలో బిస్కెట్ లేదనుకో, అది వస్తుంది, చూస్తుంది, నీ దగ్గర బిస్కెట్ కనపడలేదు, వెళ్ళిపోద్ది. ఒక మనిషికి నువ్వు ఆకర్షింపబడవచ్చు, ఒక వ్యక్తికి నువ్వు ఆకర్షింపబడవచ్చు. అది భూమి మీద ఆల్రెడీ జరుగుతున్నటువంటి విషయమే, విధానమే. దీన్నే సమాజంలో చాలామంది చెప్తున్నారు, వాళ్ళకి ఆకర్షింపబడిపోయాడండి, వాళ్ళ మాయలో పడిపోయాడండి అంటారు. ఎందులో పడిపోయాడట? అదొక మాయా ప్రపంచం అట. వాళ్ళదొక వైఫై నెట్వర్క్ అన్నమాట. ఆ వైఫై నెట్వర్క్లో పడిపోయాడట, ఆ మాయలో పడిపోయాడట, వాళ్ళ ఆలోచనల్లో పడిపోయాడట. అప్పుడప్పుడు క్రైస్తవులు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం, ఏమండి వాళ్ళ బోధలో పడిపోయాడండి, వాళ్ళ మాయలో పడ్డాడండి, ఆ దుర్బోధలో పడ్డాడండి, ఆ సాతాను బోధలో పడ్డాడండి అంటుంటారు కొంతమంది. అంటే అలా కూడా ఆలోచిస్తారు. ఎస్, ఒక మనిషి ఎప్పుడు ఎక్కడ ఎలా దేనికి ఆకర్షింపబడతాడో ఎవరికి తెలీదు. నీ జీవిత కాలంలో నువ్వు పుట్టిన తర్వాత నేటి వరకు ఎన్నో ఆకర్షణల ప్రభావానికి లోనవుతూ వచ్చావు. నేటి వరకు ఇక్కడ వరకు ప్రయాణం చేసుకుంటూ వచ్చావు. ఇక మీదట ఇంకెన్ని ఆకర్షణలకు లోనవుతావో, ఇంకెన్ని ఆకర్షణలకు గురవుతావో, ఎన్ని బంధాల్లో అనుబంధాల్లో చిక్కుకుంటావో నీకు తెలీదు, నాకు తెలీదు. ఇది మానవ జీవన గమనం. ఈ మానవ జీవన గమనంలో రకరకాల ఆకర్షణలకు మానవుడు లోనవుతూ వెళ్ళిపోతున్నాడు. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సభ ద్వారా నేను నొక్కి చెబుతున్నది ఏంటంటే, ఈ ప్రకృతిలో ఆకాశము క్రింద నరులారా మీ అందరికీ ప్రకటిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, 2 ఆకర్షణలు ఉన్నాయి నరులను ఆకర్షించటానికి. ఒకటి దైవాకర్షణ అయితే రెండోది దుష్టుని యొక్క ఆకర్షణ. దుష్టుడు మానవులను ఆకర్షిస్తున్నాడు తన ప్రజ్ఞ ద్వారా, తన ప్రణాళికల ద్వారా. దైవం కూడా మానవులను ఆకర్షిస్తున్నాడు తన ప్రేమ ద్వారా, తన కృప ద్వారా. మళ్ళీ చెప్తున్నాను, దుష్టుడు మానవాళిని ఆకర్షిస్తున్నాడు తన తంత్రం ద్వారా, తన ప్రజ్ఞ ద్వారా, తన తెలివి ద్వారా. దేవుడు మానవులను ఆకర్షిస్తున్నాడు తన ప్రేమ ద్వారా, తన కృప ద్వారా, సత్యం ద్వారా. దుష్టుడు అసత్యంతో ఆకర్షించాలని ప్రయత్నిస్తుంటే దేవుడు సత్యంతో ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నాడు. దుష్టుడు కుయుక్తితో ఆకర్షించాలని ప్రయత్నిస్తుంటే దేవుడు ప్రేమతో ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నాడు. అటు దైవము మానవాళిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది, ఇటు దయ్యము మానవాళిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దానికి మనం పాజిటివ్ ఎనర్జీ ఆర్ అండ్ నెగిటివ్ ఎనర్జీ అని పేర్లు పెట్టవచ్చు, అందులో ఏం ప్రాబ్లం లేదు. దేవుడు అనగానే అనుకూలమైన ఆలోచన, దయ్యము లేదా దుష్టుడు అనగానే ప్రతికూలమైన ఆలోచన. గాడ్ మీన్స్ లవ్.
లవ్ మీన్స్ పాజిటివ్ ఎనర్జీ. దుష్టుడు అనగానే చీకటి, చీకటి అనగానే నెగిటివ్ ఎనర్జీ. రెండు ఆకర్షిస్తున్నాయి మానవాళ్ళని. ఎవరు ఎప్పుడు ఎక్కడ దేనికి అట్రాక్ట్ అవుతారో అనేది నీ మైండ్ చిప్ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? ఒక అయస్కాంతం మాదిరిగా ఎవరు ఎప్పుడు ఎక్కడ దేనికి కనెక్ట్ అయిపోతారో తెలీదు. అదే ఆకర్షణ శక్తికి ఉన్నటువంటి బలం. ఆకర్షణకున్న బలం అది. అప్పుడప్పుడు చూడండి, సముద్రంలో సుడిగుండం తిరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద వాడలు సైతం ఆ లోపలికి ఇసుకలోకి కూరుకుపోతాయి. కారణం దానికి ఉన్నటువంటి బలం. అది చాలా స్పీడ్గా ఆకర్షించేస్తుంది. అప్పుడప్పుడు సుడిగాలి, టోర్నడోలు తిరుగుతూ ఉంటాయి పైన. చాలా చోట్ల టోర్నడో అంటే భయంకరమైనటువంటి పెనుగాలి. ఆ టోర్నడో వచ్చిందనుకోండి, ఇల్లులే లేచిపోతాయి. దాని బలానికి, దాని ప్రభావానికి ఆకర్షింపబడి వెళ్ళిపోతాయి అంతే. వరద ఆకర్షించిందంటే మన ఇల్లులన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు పాపం కడపలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, నెల్లూరు జిల్లాలో కానివ్వండి, చాలా ప్రాంతాల్లో, రాయలసీమలో చాలా ప్రాంతాల్లో కొంతమందికి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. గృహాలే ఆ వరద తాకిడికి కొట్టుకుని పోయాయి. ఆ వరద ప్రభావానికి కొట్టుకుని పోయాయి. ఇలా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ బలమైన ఆకర్షణ, అలాంటి ఆకర్షణే దుష్ట ఆకర్షణ, దైవ ఆకర్షణ. ప్రియమైన దేవుని ప్రజలారా, దుష్ట ఆకర్షణ అది ఎలా ఉంటుంది అంటే, దుష్టుడు తన తంత్రం ద్వారా చీకటి శక్తి మానవాళిని ఆకర్షించటానికి, తన వైపు లాక్కోవటానికి ట్రై చేస్తుంది. చీకటి శక్తి మానవాళిని తన వైపు లాక్కోవటానికి ప్రయత్నిస్తుంది. ఏంటి చీకటి శక్తి? ఎలా ఉంటుంది చీకటి శక్తి అంటే, సినిమాలలో చూపించింది కాదు. సినిమాల్లో చూపించే చీకటి శక్తి మాదిరి చీకటి శక్తి కాదు అది. ఇది ఎలా ఉంటుంది అంటే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, జాగ్రత్తగా చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, చివరి అధ్యాయం, 5వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, చివరి అధ్యాయం, 5వ అధ్యాయము, 19వ వచనం జాగ్రత్తగా చూద్దాం. 19, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు అనగా లోకంలో మెజారిటీ ఆఫ్ పీపుల్, ఈ లోకంలో ఉన్నటువంటి చాలామంది దుష్టుని యందున్నారు అన్నాడు. చూడండి, దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. ఆ పుట్నోట్లో దుష్టుని యందు పడి ఉన్నదనియు అన్నాడు. లోకంలో చాలామంది ఏ ఆకర్షణకు లొంగిపోయారట? చీకటి సంబంధమైన ఆకర్షణ. అది చాలా ప్రభావవంతంగా ఉంటుందండి. అప్పుడప్పుడు చూడండి, కొంతమందికి ఏవో వ్యసనాలు ఉంటాయి. ఆ వ్యసనాలు చేసుకోవడం అంత ఈజీ ఏమో కానీ, అంటే ఒక వ్యసనానికి అలవాటు పడటం ఈజీ ఏమో కానీ, ఆ వ్యసనంలో నుంచి బయటికి రావడం మాత్రం ఈజీ కాదు, చాలా కష్టం. సరదాగా మొదలెట్టిన వాళ్ళే తాగుడు తాగేవాళ్ళందరూ. కానీ ఈరోజు సరదా కాదు, అది సీరియస్నెస్, బానిస. ఆ సమయానికి వాళ్ళు తాగకపోతే ఉండలేరు. చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు. దానికోసం ఏది చేయడానికైనా వెనకాడరు. బంధాలు ఉండవు, అనుబంధాలు ఉండవు, ప్రేమలు ఉండవు, ఆప్యాయతలు ఉండవు, అమ్మ ఉండదు, నాన్న ఉండడు, బెడ్ ఉండడు, భార్య ఉండదు, ఏముండదు. ఆ సమయానికి వాళ్ళకి తాగాలంటే డబ్బు కావాలంటే ఏదైనా చేయాలి. అవసరమైతే కొట్టాలి, కొట్టి లాక్కోవాలి, తిట్టి లాక్కోవాలి. దొంగతనానికి అలవాటు పడేవాళ్ళు ఉన్నారు, మోసాలకు అలవాటు పడేవాళ్ళు ఉన్నారు. ఇంకేదైనా చేయడానికి వెనకాడరు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బానిసలు. సరదాకి కాదు ఇప్పుడు చేసేది, బానిసత్వంతో చేస్తున్నారు. అంటే వాళ్ళని ఆ ఆల్కహాల్ అనేది ఏం చేసిందంటే బలంగా ఆకర్షించేసింది, బలంగా. అప్పుడప్పుడు లైట్ల దగ్గరికి చూడండి, చిన్న పురుగులు వెళ్తుంటాయి. ఆ వెలుగుకు ఆకర్షింపబడి పురుగులు వెళ్ళిపోతాయి అక్కడికి. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? పురుగు మాడిపోయి చచ్చిపోద్ది. వెలుగు దాకా, అంటే లైట్ దాకా వెళ్ళినప్పుడు దానికి బతుకుద్ది, అది చచ్చిపోద్ది. దానికి తెలీదు. వెలుగుకు ఆకర్షింపబడి టెంప్ట్ అయి వెళ్ళిపోతుంది, కానీ అక్కడ చచ్చిపోద్దన్న విషయం దానికి తెలీదు, చచ్చిపోద్ది. ఇన్ ద సేమ్ వే ఆ బానిస, దేనికి బానిస? ఒకడు దేని చేత జయింపబడునో దానికి దాసుడగును కదా అన్నారు. ఒకడు దేని చేత జయింపబడునో దానికి ఏమవుతాడట?
దాసుడవుతాడు. అలా దాసత్వాన్ని పొందుకున్నప్పుడు ఆ తాగుడు అనే బానిసత్వానికి, బలహీనతకు లొంగిపోయి దానికోసం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం అమ్మేస్తారో తెలియదు. చివరికి భార్య మెడలో పుస్తలు కూడా తెంపేసి వాటిని తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి తాగి పడిపోయిన వాళ్ళు సమాజంలో ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోవాలి. పిల్లలకు కూడా ఏం కొనివ్వకుండా చివరికి పిల్లలకు సంబంధించిన వస్తువులు కూడా అమ్ముకొని వాటితో కూడా తాగిన వాళ్ళు ఉన్నారు అంటే మీరు ఆశ్చర్యపోవాలి. అదే బానిసత్వం. ఇలాంటివి ఒకటా రెండా కొన్ని వందల్లో చెప్పుకోవచ్చండి మానవాళి బానిసత్వాలు. ఇలా ఒక చీకటి శక్తి మానవాళిని ఆవహించి దైవ లక్షణాలు వాళ్ళ జీవితాల్లో కనబడకుండా చేస్తుంది. వాళ్ళ జీవితాల్లో ఈ చీకటి శక్తికి ఆకర్షింపబడిన వారు వారి జీవితంలో ఎలాంటి దైవ లక్షణాలు చేయడానికి ఇష్టపడరు, ఎలాంటి దైవ కార్యాలు చేయడానికి ఇష్టపడరు, ఎలాంటి డివైన్ థింగ్స్, దైవ గుణాలు, ఆ దైవ గుణాలు కలిగి ఉండటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారి హృదయంలో ఉన్న ఆ చిప్పు చీకటికి ఆకర్షింపబడటానికి కనెక్ట్ అయిపోయింది అనమాట. బాగా కనెక్ట్ అయిపోయింది. ఎప్పుడైతే బాగా కనెక్ట్ అయిపోయిందో ఇక వాళ్ళు అటువైపే వెళతారు తప్ప ఇక వేరే మార్గంలోనికి వాళ్ళు వెళ్ళరు. రుజు మార్గాన్ని వాళ్ళు తెలుసుకోలేరు, సత్య మార్గాన్ని వాళ్ళు తెలుసుకోలేరు, ప్రేమ మార్గాన్ని వాళ్ళు అవలంబించలేరు. వాళ్ళ బ్రతికేంటో వాళ్ళకి తెలీదు. ఈ చిన్న జీవితం 60 లేదా 70 ఏళ్ళు ఎటు వెళ్ళిపోతుంది, ఇది ఎలా ఆకర్షింపబడుతోంది, ఎటువైపు లాక్కెళ్ళిపోతున్నారు నిన్ను, ఎలా దేనికి బానిస అయిపోయావు, ఏది నిన్ను తాళ్లతో కట్టి బంధించేసింది, ఏది నిన్ను వలవేసి లాగేసింది, ఎటు నిన్ను ఈడ్చుకొని వెళ్ళిపోతుంది, ఇవేవి అర్థం కావు. అలా వెళ్ళిపోతూనే ఉంటాడు. దీని గురించి మరొక అద్భుతమైన మాట చెబుతూ బైబిల్ గ్రంథంలో చూడండి ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన పుస్తకం ప్రియులారు, ఇది మత పుస్తకం కాదు. నేను ఇప్పటి వరకు మీకు మతాన్ని బోధించలేదు, ఎంతసేపు మొదటి నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాను. ఇట్స్ ఏ యూనివర్సల్ టాపిక్, నాట్ ఎ రిలీజియస్ టాపిక్. నువ్వు అబ్జర్వ్ చేయగలిగితే ఇందులో నీకు ఎన్నో లోతైన సత్యాలు అర్థమవుతాయి. నువ్వు సైన్స్ను నమ్ముతావు కాబట్టి సైంటిఫిక్గా కూడా కొన్ని రుజువులు ఇచ్చాను నీకు మొదటి నుంచి. ఈ ప్రపంచం సైన్స్ నమ్ముతోంది, ఎస్, సత్యమైతే నమ్మాల్సిందే. ఆ సైన్స్కి మూలం కూడా సృష్టికర్త ఏర్పాటు చేసిన విధానాన్నే మనం రాసుకుని సైన్స్ అని చదువుకుంటున్న విజ్ఞాన శాస్త్రము. ఆ విజ్ఞానానికి మూలం ఎవరు అంటే సృష్టికర్త, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, చూడండి ఎన్ని విలువైన విషయాలు దైవ గ్రంథం చెబుతోందో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. ప్రారంభ శతాబ్దంలో ఒక జ్ఞాని, అపోస్తలుడు పౌలు అనేటువంటి ఒక జ్ఞాని, మహాజ్ఞాని, ఆ జ్ఞానవంతుడు ఎఫెసు అనే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు లేఖ రాశాడు. అప్పటి సంఘానికి లేఖ రాశాడు. వాళ్ళకి ఏమని లేఖ రాశాడో, శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందక మునుపే అదృశ్య శక్తులను గూర్చినటువంటి సమాచారం పొందుపరచబడింది. ఇక్కడ అదృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్య శక్తులు ఉన్నాయి. ఆ అదృశ్య శక్తుల్లో వెలుగు సంబంధమైన పాజిటివ్ ఎనర్జీ ఉంది, చీకటి సంబంధమైన నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంది. ఆ నెగిటివ్ ఎనర్జీ మానవుణ్ణి ఆకర్షించిందా చాలా ప్రమాదం. అంతెందుకు, అంతరిక్ష శాస్త్రం మీకు అర్థమైతే, ఖగోళ శాస్త్రం మీకు అర్థమైతే, ఖగోళ శాస్త్రంలో బ్లాక్ హోల్స్ అనేవి అందరికీ తెలుసు. వాటిని కృష్ణ బిలాలు లేకపోతే చీకటి బిలాలు అంటారు, బ్లాక్ హోల్స్. ఆ పైన మనకు కనబడుతున్నటువంటి విశాలమైన విశ్వంలో బ్లాక్ హోల్స్ అనేవి ఉంటాయి. శాస్త్రవేత్తలు కూడా వాటికి గడగడ వణికిపోతారు. ఎందుకంటే సముద్రంలో సుడిగుండం ఎంత ప్రమాదకరమైనదో మీకు అర్థం కావాలి కాబట్టి మీ భాషలో చెప్తున్నా, ఇక్కడ సామాన్యులు కూడా ఉన్నారు కాబట్టి. సముద్రంలో సుడిగుండం ఎంత ప్రమాదకరమైనదంటే, ఒక ఓడ అటుగా వచ్చింది అంటే ఆ సుడిగుండం దాన్ని ఆకర్షించేసుకుని దాని వలయంలోనికి కానీ వెళ్ళిందంటే దాని పని అయిపోయినట్టే, ఆ ఓడ పని. ఆ వలయం, ఆ తరంగాల ప్రభావం ఎంతవరకు ఉందో, ఆ సుడిగుండం యొక్క తరంగాల ప్రభావం, ఒక్కోసారి అతి భారీ సుడిగుండాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రభావం ఎంతవరకు ఉందో ఆ వలయంలోనికి కానీ ఆ క్షేత్రంలోనికి కానీ ఆ ఓడ వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఆ ఓడ ఆ సుడిగుండంలో మునిగిపోవాల్సిందే.
లోపలికి ఇసుక పొరల్లోనికి దాన్ని కప్పెట్టి సమాధి చేసేస్తుంది. అంతే, సమాధి అయిపోతుంది ఆ పడవ లేదా ఓడ, సమాధి అయిపోద్ది ఆ సుడిగుండంలో పడితే. అంత ప్రమాదకరమైంది సుడిగుండం. సముద్రం మీద సుడిగుండాలు ఉన్నట్టే అంతరిక్షంలో బ్లాక్ హోల్స్ ఉన్నాయి. మీరు ఇంటర్నెట్లో కావాలంటే ఆ వీడియోలన్నీ సెర్చ్ చేసి చూసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లాక్ హోల్స్ అని యూట్యూబ్లో టైప్ చేయండి. బ్లాక్ హోల్స్, మీరు ఆశ్చర్యపోయే విస్తుపోయే నిజాలు మీకు కనబడతాయి. ఆశ్చర్యపోతారు, అవునా అంతరిక్షంలో మనకు తెలియని ఇన్ని రహస్యాలు ఉన్నాయా అని మీకు అనిపిస్తుంది. ఆ పైన తిరుగుతున్నటువంటి ఈ చీకటి బిలాలు, ఆ బ్లాక్ హోల్స్ అనేవి మన భూమిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, గ్రహాల్ని, సౌర కుటుంబం మొత్తాన్ని మింగేయగలవు. భూమి కంటే సూర్యుడు దాదాపు 13 లక్షల రెట్లు పెద్దవాడు. ఇంకా భూమి మనకు అర్థమై చావలేదు సరిగ్గా. ఈ భూమి గురించే మనకి ఇంకా సరిగ్గా అర్థం అవ్వలేదండి. తిరుగుతుంది గాల్లో భూగోళం. అలాంటి భూగోళాన్ని 13 లక్షల రెట్లు పెంచితే, అంటే 13 లక్షల భూగోళాలు కలిపితే ఒక సూర్యుడు అవుతాడు. ఒక సూర్యుడు అనే నక్షత్రం అవుతుంది. అలాంటిది సౌర కుటుంబంలో ఇంకెన్నో ఉన్నాయి. ఈ పాలపుంత నక్షత్ర మండలంలో ఎన్నో ఉన్నాయి. ఈ నక్షత్ర మండలం మొత్తాన్ని మింగేయగలిగే శక్తి దేనికుందో తెలుసా? బ్లాక్ హోల్. అలా ఆకర్షించేస్తుంది. ఆవిరిలా కరిగిపోయి లోపలికి వెళ్ళిపోవాల్సిందే మొత్తం. కొలిమిలో పడ్డ ఇనుము ఏమైపోద్ది చెప్పండి? కొలిమిలో పడగానే ఏమైపోద్ది? కరిగిపోద్ది. చూశారు? అగ్నిపర్వతం బద్దలైనప్పుడు లావా బయటకు వస్తే చుట్టుపక్కల ఉన్న రాళ్ళు కూడా మరిగిపోయి నీరైపోతాయి. అంతే, ద్రవంలా మారిపోతాయి, ఎర్రటి ద్రవంలాగా. అలాగే ఆ బ్లాక్ హోల్లో ఏదైనా పడింది అంటే స్మాష్, ఇక మళ్ళీ బయటికి రాదు. మళ్ళీ చూడాలంటే ఇంక చూడలేం, అంత చీకటిది. ఆ చీకటి కానీ మింగేసిందా ఈ విశ్వాన్ని, ఇంకంటే విశ్వం అందులో పోయినట్టే. అలాంటి భయంకరమైన చీకటి బిలాలు ఉన్నాయి. ప్రమాదకరమైన చీకటి బిలాలు, ప్రమాదకరమైనవి. అవి కానీ ఆకర్షించాయా, వాటి ఆకర్షణలోనికి వెళ్ళారా, వాటి ఆకర్షణలోనికి ఏ గ్రహం వెళ్ళినా, వాటి ఆకర్షణలోనికి ఏ నక్షత్రం వెళ్ళినా, వాటి ఆకర్షణలోనికి ఏ కుటుంబం వెళ్ళినా, పాలపుంత నక్షత్ర మండలంలో ఏది బయటికి ఇంక రాలేదు. ఇది శాస్త్రవేత్తలు చెప్తున్న సత్యం. ఏదో నన్ను ఒక మత ప్రచారకుల్లో దయచేసి చూడకండి. మీకు విజ్ఞాన సంబంధమైన విషయాలు చెప్తున్నాను. ఇది నిజమా కాదా క్లారిఫై చేసుకోండి. కావాలంటే బయటికి వెళ్ళి ఇది నిజమా అబద్ధమా క్లారిఫై చేసుకోండి బయటికి వెళ్ళి, మీకు డౌట్ వస్తే కనుక. లేకపోతే మీ ఇంటర్నెట్లో చెక్ చేసుకోండి. ఇవన్నీ నిజాలు, కఠోరమైన నిజాలు. అంటే ఒక చీకటి శక్తి ప్రభావానికి సౌర కుటుంబమే లోపలికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందన్న వాస్తవం మనకి విశ్వంలో కనబడుతుంది. మన కళ్ళ ముందున్న ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్, ఒక ఆధారం అది. మరి అలాంటిది ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక చీకటి శక్తి, ఓ మానవుడా, నిన్ను బలంగా ఆకర్షించి పట్టుకుని తన కొరకు వాడుకోలేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు? దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ ఎనర్జీ. ఎస్, దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగిటివ్ ఎనర్జీ దాటికి నువ్వు బలైపోతే, ఆ నెగిటివ్ ఎనర్జీ అనే బెలంలోనికి నువ్వు వెళ్ళిపోతే, ఆ చీకటి శక్తి యొక్క ప్రభావానికి నువ్వు లోనైపోతే, ఇక ఎప్పటికీ బయటికి రాలేకుండా కట్టుదిట్టంగా నిన్ను లోపలే ముంచేసేటువంటి ప్రమాదకరమైన శక్తి అది. ఆ శక్తి ప్రభావానికి లోకం లోనైపోయిందని సాక్ష్యం ఇస్తున్నాడు భక్తుడు. ఆ శక్తి ప్రభావంలో లోకంలో సింహభాగం పడిపోయిందని సాక్ష్యం ఇస్తున్నాడు భక్తుడు. అదే మనం చదువుకుంటున్నాం ఇక్కడ. లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నదని ఎరుగుదుము అన్నాడు భక్తుడైన యోహాను గారు పత్రిక రాస్తూ. మరలా ఇక్కడ భక్తుడైన పౌలు మహాశయుడు, ఆయన కూడా పత్రిక రాస్తూ ఎఫెసీయులకు ఆయన ఏమంటున్నాడు జాగ్రత్తగా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభం నుండి చూస్తే, మీ అపరాధముల చేత, ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినవే. అపరాధము అంటే
ఆయన జీవితంలో జరగకూడని కార్యం, ఒక వ్యక్తి జీవితంలో జరగకూడని కార్యం, దట్ మీన్స్ దుష్ట కార్యం. రెండోది పాపము, అంటే పాజిటివ్ ఎనర్జీకి వ్యతిరేకంగా చేసేటువంటి కార్యం, దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థింగ్. ఆ పాపముల చేతను లేదా అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే మీరు బ్రతికున్నారనుకుంటున్న జీవచ్చవాలుగా మారిపోయారంటున్నాడు. చచ్చిన వారై ఉండగా. ఆలోచించండి ప్రియులారా, ఒక నెగిటివ్ ఎనర్జీ ప్రభావానికి లోనయ్యారన్నమాట. ఒక చీకటి శక్తి ప్రభావానికి లోనయ్యారన్నమాట. దురాత్మ ప్రభావానికి లోనయ్యారు. ఆకాశ మండలంలో ఉన్నాయట అవి. చెప్తాను, వాటి గురించి కూడా వివరిస్తాను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను, మీరు వాటిని చేయుచు. రెండవ వచనం చాలా ఇంపార్టెంట్ నేను చెబుతున్నటువంటి టాపిక్కి. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి అన్నాడండి. ఏ సంబంధం అట? వాయుమండలం. వాయుమండలం. చంద్రమండలం తెలుసు మనకి, వాయుమండలం కూడా తెలియాలి. ఈ వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ఆకాశమంతటా విస్తరించి ఉన్న ఒక దురాత్మ, ఒక అధిపతి అంటున్నాడు. దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ ఎనర్జీ. ఈరోజు చాలామంది దాని మాయలోనే ఉన్నారు. ఒక భయం, ఒక అసూయ, ఒక క్రోధం, ఒక నీచమైన గుణం, ఒక దుర్గుణం, ఒక మత్తత, ఒక అల్లరి, ఒక నీచ కార్యం, ఒక చీకటి సంబంధమైన ఏ ఆలోచన విధానమైనా సరే దేనికి సంబంధించింది? నెగిటివ్ ఎనర్జీ, చీకటి బలానికి సంబంధించింది. ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావానికి లోనైపోయిన వారే ఇదిగో ఈరోజు సమాజంలో ద్రోహులుగా, గర్వాంధులుగా, భయంకరులుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, దుష్టులుగా, కీచకులుగా, కంటకులుగా, పితృహంతకులుగా, మాతృహంతకులుగా, చివరికి పసిబిడ్డలను సైతం విడువక చెరుస్తున్న నీచాతి నీచమైన, పశువులతోనూ మృగాలతోనూ కూడా పోల్చటానికి వీలులేని ఒక దుర్గతికి వెళ్ళిపోతున్నారు. అంటే ఒక దుర్గంధం, ఆత్మ సంబంధమైన దుర్గంధంలో మునిగిపోయారు. అంటే అదంతా కూడా చీకటి సంబంధమైన శక్తుల ప్రభావమే. దానికి ఆకర్షింపబడ్డారు వాళ్ళు. ఆ నెగిటివ్ ఎనర్జీకి ఆకర్షింపబడ్డారు వాళ్ళు. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, ఒక లీడర్ ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు, ఒక అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి. శక్తి మీన్స్ ఎనర్జీ. శక్తి అంటే ఏంటిది? దట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ఒక శక్తి ప్రేరేపిస్తుందట, ఆకర్షిస్తుంది ఒక శక్తి. లేకపోతే పసిబిడ్డను చెరచాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది ఒక యవనస్తుడికి? పసితనాన్ని ఎలా చూస్తున్నాడు? కామంతో కళ్ళు మూసుకుపోయి పసివారిలో కూడా కామ ప్రేరేపితుడై, అలాంటి దుష్ట ఆకర్షణకు ఆకర్షితుడై ఆ దుష్ట ఆకర్షణలో, ఆ చీకటి బిలవలో మునిగిపోయి పసివారి వైపు కూడా కామంతో చూస్తున్నటువంటి నీచాతి నీచులు ఉన్నారు ఈ సమాజంలో. అంటే దానికి ఆకర్షింపబడ్డారు. లేకపోతే అలాంటి దుష్ట ఆలోచనలు ఎందుకు వస్తాయి? అక్కడితో ఆగుతున్నారా? వారిని హత్య కూడా చేస్తున్నారు. ఎలా 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 అంతటి నీచ కార్యానికి పాల్పడుతున్నారు? మనస్సాక్షి లేదా? వాళ్ళు అరుస్తున్నప్పుడు, వాళ్ళు బ్రతిమలాడుతున్నప్పుడు, వాళ్ళు చేతులెత్తి మొక్కుతున్నప్పుడు, మమ్మల్ని వదిలేయి బాబు అని ప్రాధేయపడుతున్నప్పుడు, మమ్మల్ని పొడవద్దు, మమ్మల్ని పీక నులమొద్దు, మమ్మల్ని చంపొద్దు, బ్రతకటానికి మాకు ఇక్కడ అవకాశం ఉంది, మమ్మల్ని బ్రతకని అని వేడుకుంటున్నా వినకుండా వాళ్ళ మీద పడి అత్యంత క్రూరంగా, అత్యంత కిరాతకంగా, అత్యంత పైశాచికంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అంటే అది ఏ శక్తి జాలి అనిపించలేదు ఆ సమయంలో?
ఢిల్లీ నిర్భయ ఘటనలో అమ్మాయిని పొడవరాని చోట రాడ్డుతో పొడుస్తున్నప్పుడు ఆమె అందట, అన్నయ్య అందట, అన్నా ప్లీజ్ అన్నా నన్ను వదిలేయండి అన్నా, ప్లీజ్ అన్నా మీ కాళ్ళు పట్టుకుంటానన్నా, మీ చెల్లెల్లాంటిదాన్ని అన్నా నన్ను వదిలేయండి అన్నా అన్నా కూడా వాళ్ళు వదలలేదు. ఎంత పైశాచికత్వం చూడండి. ఏంటి వాళ్ళ మెదడులో ఉన్న ఎనర్జీ? మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళను ప్రేరేపిస్తున్న శక్తి ఎవరు? దుష్ట శక్తి. వాళ్ళ హృదయాలలో గూడు కట్టుకుపోయిన శక్తి ఎవరు? దుష్ట శక్తి. వాళ్ళను ఆ విధంగా నాశనానికి నడిపిస్తున్నటువంటి శక్తి ఎవరు? దుష్ట శక్తి. అదే చెప్తున్నాడు ఇక్కడ. వాయుమండల సంబంధమైన అధిపతి అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు దుష్ట శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముడుపు నడుచుకుంటురి. ఈ ప్రపంచానికి ధర్మాన్ని ఏర్పాటు చేశాడు వాడు. అదే ఈ ప్రపంచ ధర్మం. తప్పు, చెడ్డ, అవినీతి, దుర్నీతి, దుష్టత్వం, కామం, మితిమీరిపోయిన క్రోధం, స్వార్థం, భయంకరమైన ఆలోచన విధానం, ఇవన్నీ ఆ దుష్ట శక్తి యొక్క ప్రేరేపితాలు, ఆ నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రేరేపితాలు. ఆ మాయలో పడిన వాడెవ్వడు మరలా తేరుకోడు. అందుకే చూడండి, ఇక్కడ ఇంకా మరికొన్ని సందర్భాలు మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ప్రియమైన దేవుని ప్రజలారా, అదే ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం కూడా జాగ్రత్తగా చూద్దాం. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు అన్నాడు. చూడండి అక్కడ, శరీరులతో కాదు అంటే రక్త మాంసాలతో కాదు, మరెవరితో? ప్రధానులతోనూ, ఆత్మ సంబంధంగా ఆలోచించండి, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులగు. ఏ సంబంధం అని రాయబడింది ఇక్కడ? చీకటి. అంధకారం అంటే అర్థం ఏంటి? చీకటి సంబంధం, చీకటి శక్తులు, అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న, ఇందాకేం చదువుకున్నాం? వాయుమండలం అని చదువుకున్నాం. ఇందాక వచనంలో వాయుమండలం అని చదువుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతోనూ పోరాడుచున్నాము. ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు ఉన్నాయి అన్నాడు. అవి మానవుణ్ణి నిత్యం ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి, మానవుణ్ణి తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. అందుకే చూడండి, ఒక మనిషి చిన్నప్పుడే చెడిపోయి ఈరోజు మన ముందుకు రాలేదండి. ఒక మనిషికి చెడు ఆలోచన ఎప్పుడో అపవాది పుట్టిస్తాడు. అనగా ఆ చీకటి శక్తి మనలోనికి ప్రవేశించటం. చీకటి శక్తి మనలోనికి ప్రవేశిస్తే మనం ఏదో పిచ్చి చూపులు చూడడం కానీ, తలెరబోసుకుని తిరగడం కానీ, తెల్లబట్టలు వేసుకోవడం కానీ, శ్మశానాల్లోకి వెళ్ళి కూర్చోవడం కానీ ఇలాంటివి ఉండవు. నేను మిమ్మల్ని అడుగుతున్న సూటిగా జాగ్రత్తగా వినండి. మొన్న రాజు అనే ఒక కీచకుడు ఒక చిన్న పసిబిడ్డని హైదరాబాద్లో, తెలంగాణలో పాడు చేసి చంపేశాడా లేదా? ఆ తర్వాత అతను రైలు పట్టాల మీద చచ్చాడు, ఆ తర్వాత విషయం. ఆ చిన్న బిడ్డను చంపేశాడు. ఆ చిన్న బిడ్డను చంపాలన్న ఆలోచన అతనికి ఎప్పటి నుంచి ఉంది? 10 ఏళ్ళ నుంచి ఉందా? లేదండి, ఆ పిల్లకే 10 ఏళ్ళ వయసు లేదండి. ఆ చనిపోయిన పాపకే 10 ఏళ్ళ వయసు లేదు, 6 సంవత్సరాల పాప. అంటే 6 సంవత్సరాల పాపని ఇతగాడు మహా అయితే ఒక 6 నెలల క్రిందట చూసుంటాడు. ఆ 6 నెలల క్రిందట చూసినప్పుడు వాడి హృదయంలో దురాలోచన పుట్టుండొచ్చు, లేదా 3 నెలల క్రిందట అతని హృదయంలో దురాలోచన పుట్టుండొచ్చు, లేదా నెల క్రిందట అతని హృదయంలో దురాలోచన పుట్టుండొచ్చు. ఆ ఆలోచన పుట్టిన తర్వాత, అనగా లోపలికి చీకటి ప్రవేశించిన తర్వాత, జాగ్రత్తగా వినాలి, లోపలికి చీకటి ప్రవేశించిన తర్వాత, చీకటికి వాడు ఆకర్షింపబడిన తర్వాత, వాడి హృదయంలో పుట్టిన ఆ దుష్ట బుద్ధిని నెరవేర్చడం కోసం ఆ చీకటి క్రియారూపం దాల్చింది. లోనున్న చీకటి క్రియారూపం దాల్చింది. అందుకే చీకటికి ఆకర్షింపబడ్డావా, అది ఏదో ఒక రోజు క్రియారూపం దాలుస్తుంది. లోపలికి చీకటి వెళ్ళడమే ప్రమాదం. చీకటి లోపలికి వెళ్ళకూడదు. చీకటి కానీ లోపలికి వెళ్ళిందా, అది చాలా ప్రమాదం, చాలా భయంకరమైన కార్యాలు చేసేది నీ చేత.
ఆ చీకటి లోపలికి వెళ్ళకూడదు. అది ఆత్మ సంబంధంగా ఆ చీకటి లోపలికి వెళ్ళకూడదు, ఆ బిలంలోకి వెళ్ళకూడదు. ఒకవేళ ఆకర్షణకు వెళ్ళుంటే నీ ద్వారా ఎన్నో నీచమైన కార్యాలు జరిగించుకుంటుంది అపవాది. అదే దురాత్మ, వాయుమండల సంబంధమైన అధిపతి. ఎప్పుడు ఎవరిని మింగుదునాని గర్జించు సింహం వలె వెదకుచు తిరుగులాడుచున్నాడు. ఏ సమయంలో ఎవరి లోపలికి ఏది ప్రవేశపెట్టాలో వాడికి బాగా తెలుసు. ఏ క్షణంలో ఎవరి హృదయంలో ఏది ప్రవేశపెట్టాలో వాడికి తెలుసు. మీరు కావాలంటే చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు తిరుగుతున్న శిష్యుల్లో, అపోస్తలులలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఆ ఇస్కరియోతు యూదా అంతకుముందు బాగానే ఉన్నాడు. బాగానే ఉన్నాడు కాబట్టి ప్రభువును వెంబడించాడు, ప్రభుతో తిరిగాడు, ప్రభు బోధ విన్నాడు. కానీ ఒకానొక దినాన దుష్ట శక్తికి ఆకర్షింపబడ్డాడు. దురాత్మకు, చీకటి శక్తికి ఆకర్షింపబడ్డాడు. ఇప్పుడు చీకటి శక్తికి ఆకర్షింపబడ్డాడని అనగానే కింద పడి గిలగిలా కొట్టుకోవడము, నోట్లోంచి చొంగలు గార్చుకుంటూ ఉండడం ఇవి కాదు. ఇవి అంచనా వేయకండి, చాలా తప్పది. అలా కాదు. చీకటి శక్తికి ఆకర్షింపబడ్డాడు అనగానే ఒక వ్యక్తి మీద చీకటి శక్తి ప్రభావం ఉంది అని తెలియాలంటే, ఒక వ్యక్తి చీకటి శక్తులతో బంధింపబడ్డాడని తెలియాలంటే, ఒక వ్యక్తి దురాత్మ శక్తులతో బంధింపబడ్డాడని తెలియాలంటే, దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ వాడి ఆలోచనల్లో నుంచి పుట్టేటువంటి క్రియలే. వాడి ఆలోచనల్లోంచి పుట్టేటువంటి క్రియలు. ఆ క్రియలు ఏ విధంగా ఉండబోతున్నాయి? యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియులారా. యోహాను సువార్త మీ అందరి చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని తెరిచి చూడండి, ఏం రాయబడిందో. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం ఏమని రాయబడిందో చూడండి. వారు భోజనం చేస్తున్నారట, వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంటే ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? ఒకవేళ అక్కడ మనం వీడియో పెట్టామనుకోండి, కెమెరా, ఆ వీడియో మీకు ఎలా కనబడుతుంటుంది? వడ్డించుకోవడం తెలుస్తుంది మనకి, లేకపోతే మంచినీళ్ళు ఏమని అడగడం, కర్రీ ఏమని అడగడం, ఇంకాస్త రైస్ వడ్డించమని అడగడం, లేదా రొట్టె వడ్డించమని అడగడం, ఇలాంటివి మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఎన్విరాన్మెంట్ అంతా కూడా వాళ్ళు అలా తింటూ ఉంటారు. వాళ్ళంతా హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు. భోజన ప్రియులైతే రుచిని ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు. అది మాత్రమే మనకు కనబడద్దు ఒక వీడియో కెమెరా పెట్టి చూస్తే. కానీ మనకు కనబడని చీకటి శక్తి అక్కడ ఉంది. ఆ చీకటి శక్తి ఏం చేస్తుందట చూడండి. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగించాలని సీమోను కుమారుడుగు ఇస్కరియోతు యోదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. చూసారా? అపవాది అనగానే చీకటి శక్తి ఒక మనిషి హృదయంలో చీకటి సంబంధమైన ఆలోచన పుట్టించింది. నెగిటివ్ ఎనర్జీని సృష్టించడానికి, నెగిటివ్ ఎనర్జీని అతనిలో నుండి బయటికి తీసుకురావడానికి ఒక థాట్ని ఇంజెక్ట్ చేసింది. ఇంజెక్షన్ లాగా లోపలికి ఒక థాట్ ఇంజెక్షన్ చేయబడింది. అతని మెమరీ కార్డులోనికి ఒక థాట్ అనేది ఇంజెక్ట్ చేయబడింది. అలా ఇంజెక్ట్ చేయబడిన తర్వాత ఈ అపవాది అతని హృదయంలోనికి ఒక ఆలోచన ఎక్కించిన తర్వాత అతడు దాన్ని క్రియారూపం దాల్చడానికి ట్రై చేశాడు. అదే వ్రాయబడింది అక్కడ, జాగ్రత్తగా చదవండి జీవగ్రంథంలో. అపవాది ఇస్కరియోతు యోధా హృదయములో ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. నెగిటివ్ థాట్. ఆ నెగిటివ్ థాట్కి ఎప్పుడైతే లొంగిపోయాడో, ఆ దురాత్మ సంబంధమైన ఆలోచనకి ఎప్పుడైతే లొంగిపోయాడో, అతను టోటల్గా అతని జీవితమే మారిపోయింది. చివరికి ఎటు వెళ్ళాడంటే ఉరిపోసుకుని చచ్చిపోయాడు. ఉరిపోసుకుని చచ్చిపోవడమే కాదు, ఆ ఉరితికి కింద పడిపోతే శవం పైనుంచి ఆ కొండ మీద చెట్టు కురిపోసుకుంటే అక్కడ నుంచి తెగి కింద పడిపోతే రాళ్ళు తగిలి పొట్ట పగిలిపోయి పొట్టలో ఉన్న పేగులు కూడా బయటకు వచ్చేసాయి. అంటే ఆ దుష్టశక్తి ప్రభావం ఎంతవరకు పనిచేసిందో మీరు చూడొచ్చు. ఆ చీకటి శక్తి ప్రభావం ఎంతవరకు ఉందో అతని మీద మీరు చూడొచ్చు. అంటే ఒక దురాత్మకు లొంగిపోతే ఆ దురాత్మతని ఏ స్థాయికి తీసుకెళ్తుంది, ఆ దురాత్మతని ఎలా వాడుకుంటుంది, ఆ దురాత్మతని ఎలా నాశనం చేస్తుంది, ఆ దురాత్మతని ఎలా భ్రష్టు పట్టిస్తుంది అన్న విషయాల మీద మనకు ఒక చక్కటి క్లారిటీ కనబడుతోంది ఇక్కడ. ఇలాంటివి సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. రోజు కోకొల్లలు కొన్ని వందల వేల కేసులు మనం చూస్తున్నాం. ఇలాంటివి దురాత్మ చేత పీడింపబడుతున్నవారు, దురాత్మ ఆలోచనల చేత పీడింపబడుతున్నవారు, దురాత్మ సంబంధమైన క్రియల చేత పీడింపబడుతున్నవారు, దురాత్మ సంబంధమైన ఉద్దేశాల చేత పీడింపబడుతున్నారు. వీళ్ళందరూ ఎందుకు? అసూయ ఎందుకు?
క్రోధం ఎందుకు? అక్కసు ఎందుకు? చూడలేని గుణం ఎందుకు? ద్వేషం ఎందుకు? స్వార్థం ఎందుకు? ఎందుకు నీలో ప్రేమ నశించిపోయింది? ఎందుకు నీలో ప్రేమ చల్లారిపోయింది? ఎందుకు నీలో ధనాపేక్ష పెరిగిపోయింది? ఎందుకు నీలో నీచమైన లక్షణాలు రోజు రోజుకి డెవలప్ అవుతున్నాయి? ఎందుకు నువ్వు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు? అసలు వీటితోనే నువ్వు తొందరగా చచ్చిపోతున్నావు. ఇది సత్యం, దైవజనుడిగా నేను చెప్తున్నాను. రాసి పెట్టుకో. ఇలాంటివన్నీ నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు త్వరగా చచ్చిపోతావు. నీకు ఎక్కువ కాలం బతకలేవు. ఇలాంటి వాటితో ఎక్కువ కాలం బతకలేవు. నీలో ఉన్న ద్వేషం నిన్ను చంపేస్తుంది. నీలో ఉన్న క్రోధం, నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న అక్కసు, నీలో ఉన్న స్వార్థం, నీలో ఉన్న భయానకమైన దుర్లక్షణాలు, అవలక్షణాలు, అవి నిన్ను చంపేస్తాయి. అవి నిన్ను తప్పకుండా చంపేస్తాయి, మట్టి కరిపించేస్తాయి. ఎందుకంటే ఒక దురాత్మ శక్తి ప్రభావానికి లొంగిపోయి ఇలాంటి నీచమైన కార్యాలకు నువ్వు తెగబడుతున్నావు కనుక, ఆ ప్రభావానికి లొంగిపోయావు గనుక, ఆ భయానకమైన ఆలోచనలకు లొంగిపోయావు గనుక, ఆ భయానకమైన పరిస్థితుల ప్రభావానికి గురయ్యావు గనుక అవి నిన్ను భ్రష్టు పట్టించి నాశనానికి తీసుకుని వెళ్ళి నీ పతనాన్ని చూడకుండా అవి నిద్రపోవు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాల పనదే. నీ పతనాన్ని చూడకుండా అవి నిద్రపోవు. అవి పనిచేస్తున్నాయి. ఎవరిని మింగుదునాన్ని గర్జించే సింహం వలె వెదకుచూ తిరుగులాడుచున్నాడట. వాడి మాయలో చాలామంది పడిపోయారు. వాడి మాయ ఆలోచనల్లో చాలామంది పడిపోయారు. ఆ భయంకరమైన స్థితిలో చాలామంది పడిపోయారు. అదే దుష్టాకర్షణ, అట్రాక్షన్, ఈవిల్ అట్రాక్షన్. చాలా ప్రమాదకరమైన అట్రాక్షన్ అది. చాలా ప్రమాదకరమైన ఆకర్షణది. దాన్ని గమనించిన వాడు ధన్యుడు, గమనించని వాడు వాని ప్రాణాలకు వాడే ఉత్తరవాది. వాడి పతనం చాలా భయంకరంగా ఉంటుంది. నాశనమే వారి అంతం అన్నాడు. నాశనమే వారి అంతం. తీర్పు దినమున ఎటు తప్పించుకోలేని ఒక భయానకమైన పరిస్థితిలో ఏ ఆకర్షణకైతే లొంగిపోయాడో, ఆ ఆకర్షణ ప్రభావానికి గురయ్యాడో, ఆ ఆకర్షణ వలన, ఆ చీకటి శక్తుల ప్రభావం వలన తన భ్రష్టత్వాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు. తన భ్రష్టత్వాన్ని తానే కోరుకుంటున్నాడు. ఎంత ప్రమాదం ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంత ప్రమాదం. ఆ నెగిటివ్ ఎనర్జీకి మానవుడు వెళ్ళకూడదన్నదే దేవుని యొక్క ఆలోచన. ఆ నెగిటివ్ ఎనర్జీలో మానవుడు పడిపోకూడదన్నదే దేవుని యొక్క ఆలోచన. ఆ నెగిటివ్ ఎనర్జీ దాటికి నీ ఆత్మ సంబంధమైన కోటలు బద్దలు కాకూడదన్నదే నీ దేవుని యొక్క ఆలోచన. కానీ చాలా మందికి ఇది అర్థం కాక మోసపోతున్నారు. అర్థం కాక. ఈ రాత్రి ఒకసారి పరిశీలన చేయండి. ఒక బోధకుడిగా, ఒక దైవజనుడిగా ఆత్మ సంబంధమైన ఆలోచనలతో, ఆత్మావేశంతో నేను మాట్లాడుతున్న నీ వేదిక మీద నుండి పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన సత్యాలు మీ కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాను. అటు విజ్ఞాన శాస్త్రపరంగా కానీ, ఇటు దైవ గ్రంథంలో ఉన్న విషయాలు కానీ మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి మీ పాదాల ముందు పెడుతున్నాను. ఇతను ఎవడో ఒక మామూలు వ్యక్తి మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడని భ్రమలో మీరుంటే ఎవ్వరేం చేయలేరు. కానీ ఒక దైవజనుడు మా ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆత్మశక్తి ప్రభావము చేత నింపబడి మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడుతున్న మాటల్లో ఖచ్చితంగా సత్యం కనబడుతుందన్న ఆలోచన మీకుంటే, మీరు ఏ శక్తి ప్రభావం చేత ప్రేరేపింపబడుతున్నారో ఈ రాత్రి ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ప్రియ దేవుని పిల్లలారా, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకసారి మీ ఆలోచనలు పరీక్షించుకోండి. ఒకసారి మీ ఉద్దేశాలు పరీక్షించుకోండి. ఏదో ఒక సమయంలో అది మిమ్మల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. దురాత్మ నిద్రపోదు ఎప్పుడు. చీకటి శక్తులు ఎప్పుడు నిద్రపోవు. అంధకార సంబంధమైన శక్తులు ఎప్పుడు నిద్రపోవు. అవి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. అవి మిమ్మల్ని భౌతికంగా ఏం చేయలేకపోవచ్చు, ఫిజికల్గా అవి మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు. కానీ స్పిరిచువల్గా మిమ్మల్ని పతనానికి తీసుకుని వెళ్ళాలన్నదే వాటి యొక్క ఆలోచన. స్పిరిచువల్గా మిమ్మల్ని నష్టపరచాలన్నదే వాటి యొక్క ఆలోచన. అలా ఒకవేళ ఏదైనా ఒక చీకటి శక్తి ప్రభావానికి నువ్వు లొంగిపోతే తద్వారా ఎంత భయంకరమైన దుస్థితికి వెళ్ళిపోతావో, ఎంత భయానకమైన దుస్థితిలో పడిపోతావో, ఎంత భయానకమైన అవస్థకు నువ్వు లోనవుతావో. చెక్ యువర్ సెల్ఫ్ టుడే. చెక్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ద ప్రీసియస్ టైమ్. డోంట్ లూజ్ ఇట్. పాడు చేసుకోవద్దు, నాశనం చేసుకోవద్దు, అన్యాయం అయిపోవద్దు. నీ మనస్సు దేని చేత ఆకర్షింపబడి పట్టబడిందో ఒక్కసారి పరీక్షించుకుంటే అది నీకే మంచిది. ఒకవేళ అది పరీక్షించుకోకపోతే అది నీకే ప్రమాదం, చాలా ప్రమాదం, చాలా అంటే చాలా ప్రమాదం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మొదటి రాత్రి ఏ చీకటి శక్తి అయితే మానవాళిని ఆకర్షించి తన గుప్పెట్లో పెట్టుకుంటుందో,
ఏ చీకటి శక్తి అయితే మానవాళిని బంధించి తన గుప్పెట్లో పెట్టుకుంటుందో అనేకమైన విషయాలు మీకు నేర్పించాను. రేపు ఎల్లుండి కూడా ఇంకా చాలా లోతైన సత్యాలు ఆత్మ సహాయంతో మనం నేర్చుకుందాం. దేవుని యొక్క కృప ద్వారా మనం నేర్చుకుందాం. దేవుడు అట్టి జ్ఞానము వివేకము మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, సర్వమానవాళిని ప్రేమించి వారి బాగు కోరుతున్న మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. వెతబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపజేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, కూడి వచ్చిన పిల్లలందరినీ దీవించండి. వారిని క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. వెత్తబడిన వాక్యం ఫలింపనివ్వండి తండ్రి. మీకు ఇష్టమైన కార్యము మీ బిడ్డల జీవితాల్లో జరిగించమని, మీ చిత్తమైతే రేపు ఎల్లుండి మేము మాట్లాడడానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.